హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్‌గా చింత చిగురు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ ఫ్రై కూడా చేశాను. మీరు తప్పకుండా చూసి ట్రై చేసేయండి. ఇక్కడ నేను చింత చిగురు మటన్ కోసము ఫ్రెష్‌గా ఉన్న చింత చిగురు ఒక 50 గ్రాములు తీసుకున్నా. అలాగే ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను. ఈ సీజన్‌లో చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మనకి సీజన్‌లో దొరికినప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ కానీ మనకి కొంచెం డిఫరెంట్‌గా బావుంటుంది. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ ముక్కలు చక్కగా మగ్గుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్ కర్రీకి ఖచ్చితంగా ఈ మసాలా అయితే యూస్ చేస్తాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఇంకొక వైపు బ్లడ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ బ్లడ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే పెట్టాను. ఇటుపక్క మటను చింత చిగురు వండుతున్నాను కాబట్టి ఇంకొక వైపు బ్లడ్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా పౌడర్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బ్లడ్ని నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బ్లడ్ పీసెస్ని వేసుకొని పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇలాగ ఉల్లిపాయలు పచ్చిగా లేకుండా మంచి కలర్లో ఫ్రై అయితే గ్రేవీగా వస్తుందండి కర్రీ. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోయి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ముందుగా నీట్గా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసుకొని పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేసిన వీడియో అనేది మిస్ అయిందండి, అందుకే వేయలేదనుకుంటారు. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసుకొని సిమ్లోనే మగ్గనివ్వాలండి. మనం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిస్తే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి దాంట్లో వచ్చిన వాటర్తోనే మటన్ పీస్ అనేది చక్కగా మెత్తగా కుక్ అవుతుంది. బ్లడ్ రెడీ అయిపోయిందండి, కుక్ అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్, అలాగే ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకొంతసేపు కుక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మటన్ ఇప్పుడు తెచ్చినా ఖచ్చితంగా బ్లడ్ అయితే తీసుకొస్తారు. మటన్లో వాటర్ వచ్చింది చూసారా, ఆ వాటర్తోనే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేస్తున్నా. కారం కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కొంచెం కారం ఉంటేనే, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే సప్పగా అనిపిస్తుంది. కారం పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని కుక్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసేసి ప్రెషర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మటన్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోతుందండి. ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. బ్లడ్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ నల్లి కూర రెడీ అయిపోయిందండి. హెల్త్కి కూడా చాలా మంచిది బ్లడ్ ఫ్రై అనేది.
మీరు మటన్ తెచ్చుకున్నప్పుడు తెచ్చుకొని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయిపోయింది, వంట అయిపోయిన తర్వాత ఏ కర్రీ వండినా సరే కొంచెం రైసు కర్రీస్ తీసి ప్లేట్లో తీసి పక్క పెట్టుకొని, బయట పిచ్చుకలు వస్తాయండి వాటికి పెడతా డైలీ. అయిపోయింది బ్లడ్ ఫ్రై, దాన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఒక 6-7 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ తీసుకోవచ్చు. ఈలోపు మనం తీసుకున్న చింత చిగురిని ఇలాగా అరచేతి మధ్యలో పెట్టి ఇట్లా నలుపుకుంటే చక్కటి పౌడర్లా అయిపోతుంది. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. మనం చేతితో ఇట్లా పట్టుకొని ఇట్లా అరచేతి మధ్యలో 2 చేతుల మధ్యలో ఇట్లా నొక్కితే పౌడర్లా అయిపోతుంది. ఎంత చక్కగా పౌడర్లా అయిపోతుందో, చాలా మంచి ఫ్రెష్గా ఉంది చిగురు. మీరు ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటే వాటిని ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసి పేపర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చింత చిగురు. పెద్ద ఏమన్నా చిన్న చిన్న కాడలు అట్లాంటివి ఉంటే అవి తీసేసుకొని సపరేట్ చేసేసుకుంటున్నా. చక్కగా పౌడర్లా అయిపోయింది. ఇంకా దీనికి మనం వేరే ప్రాసెస్ ఏం చేయవసరం లేదు. చేతిలో మనం పట్టుకొని ఇట్లా నలిపితే పౌడర్లా అయిపోతుంది. కుక్కర్ విజిల్ తగ్గిపోయి ప్రెషర్ తగ్గిపోయింది, మూత తీసేసి చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది మటను. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం మెదుపుకున్న చింత చిగురు యాడ్ చేసేస్తున్నాను. గ్రేవీగా కర్రీ చాలా గ్రేవీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండి చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని రైస్లోకైనా, రోటీలోకైనా, బగారాకైనా దేనికన్నా తీసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అంత గ్రేవీ వద్దంటే దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోండి, కానీ గ్రేవీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ చేసుకుని చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ టేస్టీ చింత చిగురు మటన్ కర్రీ, అలాగే నల్లికూర మటన్ బ్లడ్ కర్రీ. ఎలా అనిపించినాయి 2 వంటలు? మీకు నచ్చితే కామెంట్ చేయటైతే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.